మై ఛానల్ లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కూడా మీషో హాల్ ఫీడింగ్ డ్రెస్సెస్ గురించి పెట్టాను కదా. ఆ వీడియో చూడకపోతే అది చూసి చూడండి వీడియో. ఇవైతే కొంచెం మనం బయటికి వెళ్ళినప్పుడు వేసుకెళ్ళడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది. అండర్ బడ్జెట్ ఇవైతే ఇవి మీకు చాలా బాగా నచ్చుతాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఐఎమ్ రివ్యూయింగ్ ఇట్. నేను యూజ్ చేయడానికి తెచ్చుకున్నాను కాబట్టే ఇవి రివ్యూ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి చాలామంది మంచి రివ్యూస్ ఉన్న డ్రెస్ అనమాట. మోస్ట్లీ ఈ డ్రెస్ మీరు చూసే ఉండొచ్చు, విష్ లిస్ట్లో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ డ్రెస్సెస్ ఎలా అనిపించాయి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. యూ కెన్ ఈజీలీ బై త్రూ దట్ లింక్స్. మోస్ట్లీ ఫీడింగ్ డ్రెస్సెస్ అంటే పర్టికులర్గా ఇవే ఉంటాయి అని అనుకుంటూ ఉంటాం కదా. దాంట్లో కూడా మంచిగా లుక్ ఉండాలి, మంచిగా కనిపించాలంటే కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి 3 పీస్ సెట్. చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ డ్రెస్ ఓపెన్ చేస్తాను. 3 పీస్ సెట్ అనమాట. పైన వచ్చేసి ఇట్లా వీ నెక్ వచ్చింది. నేనైతే ఎక్సెల్లో తీసుకున్నా, ఎందుకంటే కొంచెం ఏమైనా సింక్ అయినా కూడా మనము బాగుంటుంది కదా. మ్యాక్స్ అయితే నాకు అనిపిస్తుంది ఈ క్లాత్ ఏం సింక్ అంతగా ఏం అవ్వదు, బట్ ఇది నాకు లూజ్గానే ఉంది. సింక్ అవ్వేటట్టు అనిపించట్లేదు. కాటన్ మిక్స్డ్ ఉంది కానీ క్వాలిటీ బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇంత ట్రాన్స్పరెంట్, మరీ ఎక్కువ ట్రాన్స్పరెంట్ లేదు మనం పెట్టే ప్రైస్కి. అండ్ జిప్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. లాంగ్ జిప్ ఇచ్చారు, అంటే మనకి ఇన్విజిబుల్ ఉంటుంది అనమాట. లైక్ ఎలా అంటే అసలు విజిబుల్ అవ్వట్లేదు, అసలు ఇక్కడ ఒక స్టిచ్ ఉన్నట్టు లైట్ అట్లా అనిపిస్తుంది అంతే. మంచిగా లాంగ్ ఉంది. జిప్ కూడా క్వాలిటీ బాగుంది. మనం ఫీడింగ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇలాంటివి ఏంటంటే ఫీడింగ్ చేయడానికి చాలా బాగుంటాయి డ్రెస్సెస్. ఇలా ప్రింట్ చూడండి ఎంత డీసెంట్ ప్రింట్ ఉంది కదా. లైక్ మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలతోని లైక్ హస్బెండ్తోని బయటకు వెళ్ళినప్పుడు కాఫీ డేట్ ఇట్లా దేనికన్నా చాలా కంఫర్ట్ ఉంటుంది. మీరు క్లాత్ బాగుంది, సాఫ్ట్గా ఉంది, ఇంత సాఫ్ట్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకి నేను ఎలా ఉంటుందో వేర్ చేసి కూడా చూపిస్తాను మీకు ఈజీగా అర్థమైపోవడం కోసం. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ద ప్యాంట్ కూడా చాలా మట్టుకు ఎలా ఉంటుందంటే ఇది ఓకే, కానీ చాలామందికి ఏమవుతుందంటే ఇక్కడ థైస్ దగ్గర ఇంత తక్కువ స్పేస్ ఇస్తారు, అంటే కొంచెం టైట్ అయిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి 3 పీస్ సెట్స్ చాలా వరకు. బట్ ఇది అలా ఏం లేదు, ఇనఫ్ లెంతే ఉంది. ఇదైతే మనకు మంచిగా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే లెగ్గిన్స్ ఇవి వేసుకున్నప్పుడు కొంచెం కంఫర్ట్ అనిపించదు కదా, ఫీడింగ్ ఇచ్చినప్పుడు కూర్చోన్నప్పుడు. అలాంటి టైంలో ఇవైతే చాలా బాగుంటాయి డ్రెస్సెస్. దీనికి వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే దుప్పట. అసలు ఇది ఎంత బాగుందో, అసలు ఇంత లెంత్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. మీరు ఈ వీడియో ఫుల్ చూడండి, మంచి మంచి కలెక్షన్ చూపిస్తా. సో మీరు చూడవచ్చు, లెంత్ మీకు వేసుకుంటే అర్థమైపోతుంది ఎంత అని. ఇక్కడ చూడండి, బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రింట్ కూడా అసలు ఎంత బాగా ఇచ్చారంటే మనము స్టిచ్ చేయించుకుంటాం కదా నార్మల్గా డ్రెస్సెస్ 3 పీస్ సెట్స్ స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుంది ప్రింట్, అలా ఉంది. ప్రింట్ కూడా బాగుంది, ఇట్లా ఫ్లవర్స్ లాగా వచ్చింది. నాకైతే ఇది బాగా నచ్చింది డ్రెస్. ఇదైతే మనము బయటికి వెళ్ళినప్పుడు అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ స్కార్ఫ్ కానీ బేబీకి సంబంధించిన క్లాత్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే దుప్పట్టా వచ్చింది కాబట్టి బాగుంది. యాక్చువల్గా నాకు చాలా నచ్చింది ఈ డ్రెస్, ఎందుకంటే ఈ కలర్ చూడంగానే నాకు బాగా నచ్చింది. అసలు ఈ కలర్ డిఫరెంట్గా అన్ని మిక్స్డ్ కలర్. ఇప్పుడు మనము డై చేసే కలర్స్ ఎలా ఉంటాయి, 3-4 కలర్స్ డై చేసే అలా ఉంది. బాగుంది కదా. సో ఇదేంటంటే మనకి క్లాత్ వచ్చేసి ఇట్స్ నాట్ ప్యూర్ కాటన్, ఇట్స్ నాట్ ప్యూర్ రేయాన్, ఇది మిక్స్డ్ క్లాత్ లాగా ఉంది. బట్ క్వాలిటీ అయితే బాగా అనిపించింది నాకు, ఎందుకంటే ఇది వాష్ చేసిన కొద్దీ ఇంకా కొంచెం మంచి థిక్నెస్ వస్తుంది అనిపిస్తుంది. క్లాత్ అయితే అలానే ఉంది. మెయిన్గా పొట్ట ఉంటుంది కదా, లైక్ డెలివరీ అయిన మామీ పౌచ్ ఉంటుంది కదా మనకి, అది ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఇది కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ప్రీవియస్ డ్రెస్ కూడా అంతే, అది అంతేం కనిపించదు. మీకు ఒకరు ఎక్కువ పొట్ట ఉంటే ఇలాంటి ఫ్రిల్స్ ఉన్న డ్రెస్సెస్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే అది సైడ్ కట్స్ కదా, కొంతమంది కంఫర్ట్ అనిపించదు. సో అలాంటి వాళ్ళు ఫ్రిల్స్ ఉన్న డ్రెస్సెస్ తీసుకుంటే ఏంటంటే మనకు పొట్టానికి అనిపించదు, మంచిగా ఉంటుంది. ఇంకోటి ఈ జిప్స్ వచ్చేసి సేమ్ ప్రీవియస్ దానిలానే
ఐ విల్ షో యూ. అసలు ఇక్కడ జిప్ ఉన్న ఫీలింగ్ మీకు అనిపిస్తుందా? అసలు జిప్ ఉన్నట్టుగా అనిపిస్తుందా? జిప్ కూడా మంచి ఫైన్ క్వాలిటీ ఉంది. ఇంత తక్కువ ప్రైస్లో క్వాలిటీ బాగా అనిపించింది. జిప్ కూడా మంచిగానే ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ మంచిగా ఇట్లా ఒక లేస్ వచ్చింది. 2 హ్యాండ్స్కి ఇలా మంచి లేస్ ఇచ్చాడు. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీస్ అనమాట. ఇవి కూడా మంచిగా ఉన్నాయి కదా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది కూడా నేను ఎక్సెల్ సైజ్లోనే తీసుకున్నా. బికాజ్ ఎందుకంటే ఎప్పుడైనా సింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో అన్నట్టు ఎక్సెల్ తీసుకున్నా. ఇంకోటి మనం ఫీడింగ్ ఇస్తాం కాబట్టి మరీ టైట్ డ్రెస్సెస్ కాకుండా ఇలా కొంచెం లూజ్ ఉండే డ్రెస్సెస్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. మరి మనకి ఫిట్టింగ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ డోరీస్ వెనకాల టై చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి కింది వరకు లైక్ ఒక గౌన్ టైప్ ఉంటుంది. ఇది నాట్ లైక్ కుర్తీలాగా కాకుండా కింద కూడా మంచిగా లేస్ ఇచ్చారు. ఇదేం లైనింగ్ ఏమి ఉండదు కానీ తిక్కుగా ఉంది క్లాత్. బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు. బ్యాక్ సైడ్ కూడా అదే ప్రింట్ ఉంది. ఏమీ మనకి క్లాత్ వైజ్ అయితే బాగుంది. నాకైతే ఇది బాగా నచ్చింది డ్రెస్. మీరు ఎవరైనా బై చేయాలనుకుంటే ఇది మస్ట్గా బై చేయండి. ఎందుకంటే క్వాలిటీ వైజ్ బాగుంది. అండ్ ఇదేంటంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. చూడొచ్చు మీరు ఎంత సాఫ్ట్గా ఉంది క్లాత్. నేను ఎందుకు ఇట్లా చూపిస్తున్నా అంటే ఇలా సాఫ్ట్గా ఉండేది మనం ఫీడింగ్కి యూజ్ చేయాలి. అలానే హార్ష్గా ఉండే క్లాత్స్ ఏమైనా యూజ్ చేస్తే ఇక పిల్లలకి కూడా ర్యాషెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. మనకు కూడా కంఫర్ట్నెస్ ఇంపార్టెంట్ కదా. ఈ డ్రెస్ ప్రీవియస్గా కూడా చూపించాను కానీ చాలామంది దాంట్లో మీరు వేర్ చేసి చూపించాల్సింది అని అన్నారు. సో దట్స్ వై ఐఎమ్ షోయింగ్ అగైన్. ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ డ్రెస్ ఇది. ఇదైతే తక్కువ కాస్ట్ చాలా. ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా తక్కువ కాస్టే. ఫస్ట్ వచ్చేసి ఆ డ్రెస్ 570 బిలోలో ఉంది. ఇది వచ్చి గ్రీన్ కలర్ గౌన్ అన్నా కదా, అది వచ్చేసి 370 రూపీస్ వచ్చింది. ఇంకా మీకు ఆఫర్ ఉంటే ఇంకా తగ్గుతుంది. మనము ఆన్లైన్ పేమెంట్ చేస్తే 20 రూపీస్ అలా తక్కువ ఉన్నది. సో ఈ డ్రెస్ అనమాట. ఇదైతే నేను చాలాసార్లు యూజ్ చేసిన. ఇది కూడా సేమ్ ఫ్రిల్స్ వస్తాయి. ఇలా ఉండడం వల్ల మనకు పొట్ట అనేది కనిపించదు. ఇంకోటి సైడ్ కట్స్ అనేది ఇష్టపడని వాళ్ళు ఇలాంటి డ్రెస్సెస్ తీసుకోవడం బెస్ట్. ఇదైతే అండర్ 280 రూపీసే. 280 300 బిలోనే ఉంది. ఇక్కడ ఇందులో కూడా లాంగ్ జిప్ వస్తుంది. ఇది కూడా క్వాలిటీ బాగుంది. మెషిన్ వాష్ చేసినా బాగుంటుంది. మీరు చూస్తే అర్థమైపోతుంది కాటన్ కాబట్టి ఇలా ఉంది. వెనకాల నాట్స్ వస్తాయి. మంచిగా మనం ఇది లెగ్గిన్తో పే చేసుకుంటే బాగుంటుంది ఈ డ్రెస్. ప్రీవియస్గా నేను చూపించినప్పుడు దీన్ని నేను వేసుకొని చూపించలేదు కదా, ఈసారి వేసుకొని చూపిస్తాను. డ్రెస్ ఇది కూడా ఫీడింగ్ టాపే. యాక్చువల్గా ఈ ఫీడింగ్ టాప్స్ ఏంటంటే చాలా వరకు చాలామంది ఎలా తీసుకుంటారంటే కలర్స్ డార్క్ కలర్స్ ఇలా తీసుకోవడం కంటే కొంచెం బ్రైట్ కలర్స్ తీసుకుంటే బెస్ట్. ఏదైనా పడినా కూడా అందులో కలిసిపోతుంది. ఎందుకంటే మనం ఫీడింగ్ ఇస్తాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సాలిడ్స్ తిన్నప్పుడు పిల్లలు అది ఇది పడేస్తారు కదా, అప్పుడు ఏమవుతుందంటే మనం ఇలాంటి కలర్స్ తీసుకుంటే దాంట్లోనే కలిసిపోతాయి, ఏం ప్రాబ్లం అవ్వదు. సో అలా. సో ఇది వచ్చేసి ఇంకో ఫీడింగ్ టాప్. ఇది నేను ప్రీవియస్గా ఒక వీడియోలో షేర్ చేస్తే లింక్ అడిగారు. సో దాని గురించి ఈ డ్రెస్ చూపిస్తున్నా. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసిన డ్రెస్సే. దీనికి కూడా సేమ్ జిప్స్ ఉంటాయి. లాంగ్ జిప్ ఉండడం వల్ల ఏంటంటే గుచ్చుకుపోవడం, పిల్లలకి కంఫర్ట్ లేకపోవడం ఇలాంటిది థింగ్ అనేది ఏది ఉండదు. సో ఈ డ్రెస్ కూడా వెనకాల డోరీస్ వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి స్మాల్ ఫ్రిల్స్ వస్తాయి. సో దీనివల్ల ఏంటంటే మనం వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది కూడా మన నీ కింది వరకు వస్తుంది టాప్ వచ్చేసి. దీని కింద మనం లెగ్గిన్ కానీ పెలాజో కానీ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ప్రీవియస్గా ఈ మ్యాక్సీస్ చూపించాను. కాంబో ఆఫ్ 2 800 బిలో వచ్చాయనేసి. ఇవైతే మస్ట్గా ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు కానీ నాన్ ఫీడింగ్ వాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఎందుకంటే ఇవి అంత కంఫర్ట్ ఇస్తుంది అనమాట. నైటీస్ యూజ్ చేసే వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆప్షన్. ప్రింట్స్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ నేను యూజ్ చేసిన. వాషింగ్ మిషన్లోనే వేసాను అన్నీ కూడా. చాలా బాగా ఉంది. ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇప్పటివరకు అయితే. ఇది కూడా
ఇది వచ్చేసి ఇంకో పెయిర్. ఇవి కూడా నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ బై ఫ్రమ్ దట్. చాలామంది ఈ మ్యాక్సీస్ వేసుకుంటాం కదా, మ్యాక్సీస్ వేసుకున్నప్పుడు లాంగ్ ప్యాంట్స్ కానీ లైక్ కాటన్ ప్యాంట్స్ కానీ మనం వేసుకుంటాం కదా, అవి అందరికీ కంఫర్ట్ ఉండకపోవచ్చు. నేనైతే పర్సనల్గా యూజ్ చేస్తున్నాయే చూపిస్తున్నా. ఇది కూడా నేను మీషోలో తీసుకున్న కాంబో ఆఫ్ 3. ఇవైతే ఏంటంటే లైక్ ఇట్లా ఇట్లా ప్యాంట్ అనమాట, ఇలా ఫ్రిల్ ఉంటుంది. ఇదేంటంటే మన నీస్కి కొంచెం కిందికి వస్తుంది, మరీ పైకి ఉండదు. ఇదేంటంటే మనము ఇట్లా మ్యాక్సీస్ వేసుకున్నప్పుడు లేదా ఇలా నేను ప్రీవియస్గా ఒక గౌన్ చూపించే కదా, ఆ గౌన్ వేసుకునేటప్పుడు లోపట వేసుకోవడానికి. ప్యాంట్స్ అందరికీ కంఫర్ట్ ఇవ్వదు. ఇంకోటి ప్రతిదానికి లెగ్గిన్ వేసుకోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, మనం లెగ్గిన్ వేసుకున్నప్పుడు కొంచెం కంఫర్ట్ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేయవచ్చు. ఇవి వచ్చేసి 3 అనమాట, కాంబో ఆఫ్ 3. కలర్ ప్రింట్స్ కూడా ఇవన్నీ నేను ఆఫ్టర్ వాష్ రివ్యూ చేస్తున్నా, 1, 2 and 3. ఇవైతే మనము ఏంటంటే నేనైతే నా ప్రెగ్నెన్సీ టైం డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే యూజ్ చేసిన, లోపల ప్యాంట్స్ అనేది వేసుకోవడం కోసం. ఇదేంటంటే చాలా కంఫర్ట్ ఇస్తుంది మనకి, ఎక్కువసేపు క్యారీ చేసిన. ఎందుకు చాలా లైట్ వెయిట్, స్కిన్ ఫ్రెండ్లీ. ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మనము చాలా టైమ్స్ యూజ్ చేయవచ్చు, ఇంకా వాష్ చేసినా కూడా ఏం అవ్వదు ఇలాంటివి అయితే. ద మీషో హాల్ అనమాట. నేను రీసెంట్గా పర్చేస్ చేసినాయి. ఇంకోటి నీ ప్యాంట్స్ అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా కాబట్టి ఐఎమ్ షేరింగ్ దట్. ఫీడింగ్కి సంబంధించినవి అయితే ఇవి మస్ట్గా బై చేయండి, చాలా కంఫర్ట్ ఇస్తాయి మీకైతే. I hope ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I'll be back with another vlog. Until then, bye bye.